చేసి తొందరపడకుండా సాక్ష్యాధారాలన్నీ కూడా పట్టుకుని బలమైనటువంటి కేసులు పెట్టి వాళ్ళని లోపల పెట్టాలి తప్ప ఏదో అర్ధరాత్రి ఒక నిర్ణయం తీసుకుని ఇంటి మీద దాడి చేసి గడప దాకి గోడ దూకి బెడ్రూమ్ లోకి వెళ్ళి అరెస్ట్ చేసి తీసుకొచ్చి లోపల పెడితే ప్రయోజనం ఏముందండి? కోర్టులు బెయిల్ ఇస్తాయి. లోపల పెడితే బెయిల్ రాకూడదు. ఈవేళ వంశీ ఏ విధంగా లోపల ఉన్నాడో ఆ విధంగా ఉండాలి. ప్రూవ్ కావాలి ప్రతి విషయం కూడా. అందుకే ఇంత టైం తీసుకోవాల్సి వచ్చింది. వ్యవస్థల్ని గాడిలో పెట్టడం, అధికారులు మైండ్ సెట్ మార్చడం చాలా కష్టసాధ్యమైన పని. కానీ చంద్రబాబు నాయుడు గారి నైపుణ్యతతో, ఆయనకు ఉన్నటువంటి అనుభవంతో, చాకచక్యంతో, చతురతతో అందరినీ కూడా ఈ 10 నెలల కాలంలో మార్చారు. ఆయన అధికారులు మైండ్ సెట్ మార్చారు, వ్యవస్థల్ని గాడిలో పెట్టారు, ఆర్థిక వ్యవస్థ నిదానంలో పెట్టారు. ఒక పద్ధతిలో అది నడుస్తూ ఉంది. ఈ విధంగా చక్కబెట్టడానికి ఇంత తక్కువ సమయంలో ఆయన కాబట్టి చక్కబెట్టగలిగారు. ఇప్పుడు అవినీతి భరతం పడుతున్నారు, వాళ్ళకి బెంబేలు ఎత్తుతున్నారు, బెంగపడిపోతున్నారు, వంకలు చెప్తున్నారు, సాకులు చెప్తున్నారు, రాష్ట్రాలు దాటిపోదామని ప్రయత్నం చేస్తున్నారు, విదేశాలకు పోదామని ప్రయత్నాలు చేస్తున్నారు. ఎక్కడ దాక్కుందామంటే వాళ్ళకి నీటి మడుగు కూడా దొరకట్లేదు, కలుగులు దొరకట్లేదు. వాళ్ళకి అసలు ఆ దాక్కోవడానికి అవకాశం లేకుండా, చోటు లేకుండా ఆ విలవల్లాడుతున్నారు వైసీపీ మాజీ మంత్రులు, మాజీ ఎంపీలు, మాజీ ఎమ్మెల్యేలు, ఆ సలహాదారులు, ఆ ముఖ్య సలహాదారులు, వాళ్ళందరూ కూడా. వీళ్ళు ఈవేళ కాకపోతే రేపైనా సరే దోచుకుని తెలుగుదేశంని తిట్టడం, బూతులు తిట్టడం, విర్రవిగి మాట్లాడడం, ఒళ్ళు మరిచి కళ్ళు మూసుకుపోయి కళ్ళు నెత్తికెక్కి మాట్లాడడం, నోరుంది కదా అని చెప్పి భాషను కూనీ చేస్తూ దారుణంగా ఇంట్లో ఉన్నటువంటి మహిళల గురించి లేదా భార్య బిడ్డల గురించి మాట్లాడి వాళ్ళు చేసింది ఇవాళ సాధించింది ఏముంది? దోచుకున్నారు, బొక్కసలు నింపుకున్నారు, ఇవాళ నేరస్తులుగా మిగిలారు. ముద్దాయిలుగా రేపు పొద్దున్న కోర్టుల చుట్టూ తిరిగే పరిస్థితి, జైల్లో మగ్గే పరిస్థితి తెచ్చుకున్నారు. ఎవరు స్వయంకృతాపరాధం? అధికారం ఇచ్చింది ప్రజలు, మీరు అందలం ఎక్కించింది మీరు దోచుకోవడానిక, మీరు దాచుకోవడానిక? మీరు వక్ర మార్గంలో, అక్రమ మార్గంలో ఈ రాష్ట్రాన్ని శుభ్రంగా నాశనం చేసేసి నాకేసి ప్రజలకు చిప్ప చేతికి ఇవ్వడానిక? ఇది ఎంత దారుణమైనటువంటి విషయం. ఈ స్వతంత్ర భారతదేశంలో ఈ 70 ఏళ్ల తర్వాత ఈ ఏ రాష్ట్రంలోనూ కూడా ఇంత దారుణమైనటువంటి ముఖ్యమంత్రిని ప్రజలు చూడలేదు. ఓకే, ఇంత దగాకోరు పార్టీని ప్రజలు చూడలేదు. ఆ పార్టీ పుట్టికే ఒక అక్రమ నిధులతో పుట్టింది. ఆ పార్టీ పెట్టినటువంటి పత్రిక కానీ, ఛానల్ కానీ అదొక కృత్రిమమైనటువంటి అక్రమ సంపాదనతో పుట్టినటువంటి పత్రికలు, ఛానళ్ళు అవి. వాటిల్లో విష ప్రచారం చేసి, గోబెల్స్ ప్రచారం చేసి, దారుణమైనటువంటి వార్తల్ని వడ్డించి ప్రజల్ని నమ్మించి నైవంచన చేశారు. ప్రజలు నిజం తెలుసుకున్నారు. నిజం తెలుసుకున్నటువంటి ప్రజాశక్తిని ఒక దెబ్బ కొడితే ఒక పంచితో ఎలా ఉంటుందనేది వాళ్ళకి మొన్న ఎలక్షన్ రిజల్ట్ చూపించింది. కాబట్టి వీళ్ళందరినీ అరెస్ట్ చేయడంలో ఆలస్యం అయినా, 10 నెలలు గడిచిపోయినా కానీ కూటమి ప్రభుత్వం పక్కా ప్లాన్ తో వాళ్ళందరినీ పనిష్ చేయడం పక్కా. రైట్ సార్. రేపు రాబోయే రోజుల్లో వాళ్ళని కోర్టుల్లో నిలబెట్టడం పక్కా, జైలుకు పంపడం పక్క. ఈవేళ ఒక్క మద్యం స్కామ్ 22,000 కోట్లు. మరి ఇంత పెద్ద స్కామ్ ఒక శాఖలో. అలాగే మెడికల్ దాంట్లోకి వెళ్తే విడుదల రజని ఆవిడ ఏం చెప్పింది? చంద్రబాబు నాయుడు గారిని మీరు సైబరాబాద్ లో పత్తిన మొక్క కొమ్మను సార్ అని చెప్పింది. ఇక్కడ ఏమో కొమ్ములు వచ్చినట్టుగా చంద్రబాబు నాయుడు గారిని మాట్లాడింది, కోరలు వచ్చినట్టుగా ఈ వైసీపీ జెండా భుజానికి ఎత్తుకుని ఆ నియోజకవర్గంలో ఉన్నటువంటి తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మీద దాడులు చేసింది. ఎవరు క్షమిస్తారండి వీళ్ళని? నాయకులు క్షమించినా, ప్రభుత్వం క్షమించినా, కూటమి కార్యకర్తలు క్షమించరు. చాలా ఓపికతో, సంయమనంతో ఉన్నారు. ఇది కొంతకాలమే, ఇంక వేచి ఉండే ధోరణి కార్యకర్తల్లో లేదు. త్వరగా వీళ్ళ భర్తం పట్టాలనేది ముక్త కంఠంతో కూటమి కార్యకర్తలు కోరుతున్నటువంటి డిమాండ్ ఇది. రైట్. కృష్ణవేణి గారు నమస్కారం సార్. పవన్ గారు మీకు, అలాగే ఏవిఎన్ వీక్షకులకి నమస్కారం సార్. రామకృష్ణ గారికి, ఆనంద్ సాగర్ గారికి కూడా